రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. నేను మోహిత్ సన్ని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నాతో పాటుగా కొత్త లచ్చన్న గారు, గుంపుల ఓదల్ గారు, శంకర్ గారు. గోదావరి గోసా అని పేరు చెప్పి రామగుండం నుంచి వెళ్ళి ఎర్రవెల్లికి బయలుదేరిన చంద్రికాక, కేసీఆర్ కాలు మొక్కడానికే పోయినావా నువ్వు? ఇదే నాకు గోదావరి గోసా అనేది చెప్పేది. ఆ కాలు మొక్కే తెలంగాణ భవన్లో ఎక్కడో పోయి నువ్వు మొక్కని మొక్కుతూ అయిపోవు కదా. వీళ్ళందరినీ తీసుకొని పోయి ఏం చేసినావు? నువ్వు పోయింది 12 మందిని తీసుకొని పాదయాత్ర చేసినావు. 20 వరకు 200 మందిని జమ చేసుకొని పోతుంది. వీళ్ళంతా పాదయాత్ర చేసి వచ్చినట్టు చెప్తివి. కొంచెం అన్నా బుద్ధి ఉన్నా అదే నీకేమన్నా? అన్నీ అబద్ధాలేనా? మొత్తం ఏది మాట్లాడినా అబద్ధమేనా? ఇందులో కూడా అబద్ధం మాట్లాడా? తీసుకుపోయి రామగుండం నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ళ కాడ తాకట్టు పెట్టినట్టున్నది ముచ్చట. ఇక నువ్వు కాళ్ళు మొక్కిన తర్వాత ఇక ఆయన మాట్లాడుతాండు. ఇక ఏం మాట్లాడుతాండు? రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచిన కానించి అసెంబ్లీలో ఏం మాట్లాడతలేడు అంటున్నావు. దాంతోపాటు ఏకవచనంతో సన్యాసి అని మాట్లాడుతాను. ఏ రకంగా నీకు సన్యాసి కనబడ్డాడు ఆయనే? రామగుండం నియోజక ప్రజలందరికీ పౌరవం తీసుకొచ్చినందుకు సన్యాసిగా కనబడ్డా? లేకపోతే 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఊరు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడేందుకు సన్యాసి అయిందా? లేకపోతే ఈ సింగరేణిని ఒప్పించి మెప్పించి OC4ల సోలార్ ప్లాంట్ పెట్టేందుకు సన్యాసి అయిందా? రామగుండం నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు, అభివృద్ధి, 100 మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినందుకు సన్యాసి అయిందా? ఏ రకంగా సన్యాసి అని మాట్లాడతాను నువ్వు? సన్యాసి ఆయన కాదు. గెలిచిన కానించెల్లి నిరంతరం అసెంబ్లీలో ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతిసారి అసెంబ్లీ సెషన్ మీటింగ్లో ఖచ్చితంగా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అనే వ్యక్తి గౌరవ ఎమ్మెల్యే ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం ప్రతి సమస్య మీద మాట్లాడి అలా ప్రజలను మెప్పు పొందుతాడు. ప్రభుత్వాన్ని ఒప్పించి నిధులు తీసుకొస్తాడు. ప్రతి సమస్య మీద పూర్తి అవగాహనతో అసెంబ్లీలో మాట్లాడుతాడు. అలా మొదటిసారి గెలిచినా కూడా అసెంబ్లీలో అనర్గళంగా మాట్లాడి ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. ఆయన సన్యాసి కాదు. ఈ రామగుండం ప్రజలకు దొరికిన ఒక వరం, అభివృద్ధికి ఒక దేవుడు ఈ రామగుండం ప్రజలకు. సన్యాసి ఆయన కాదు. కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రిగా చేసినావు, కానీ నీకు ఇంకా బుద్ధి వస్తలేదు. మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా సన్యాసి ఆయన కాదు. సన్యాసి నరవు నువ్వు. ఎందుకంటే ఈ ప్రాంతంలో పౌరవులను తీసుకుపోయి యాదాద్రిలో కట్టుకున్న నీ బిడ్డ భూముల డిమాండ్ కోసం నువ్వు సన్యాసివి. ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి CSR నిధులు, NTPC నిధులు, ఇక్కడ ఉన్నటువంటి బసందార్ నిధులు, CSR నిధులు తీసుకుపోయి నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ మా ప్రాంతంలో నిధులను తీసుకుపోయి మీరు వాడుకొని మీరు బతికిరు. మా నాయకుడు, మా ఎమ్మెల్యే అట్లా కాదు. ఈ ప్రాంతంలో ఏదైతే సింగరేణి సంస్థలు ఉన్నాయో, NTPC ఉందో వాళ్ళతో మాట్లాడి CSR నిధులు తీసుకొచ్చి గోదావరికాని ప్రాంతంలో గల్లీకి ఇంటింటికి అభివృద్ధి జరిగే విధంగా పనిచేస్తాడు. నువ్వు సన్యాసి నువ్వు ఏం చేసినావని? లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు అంటారు. అరే సన్యాసి, ఇలా సోనియా గాంధీ ఇలా తెలంగాణ ఇవ్వకపోతే ఆంధ్రలో ఓడిపోతామని తెలిసి కూడా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష, కోరిక, సబండ వర్ణాలు ఇలా తెలంగాణ కోరుకుంటానే అని చెప్పి 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే నువ్వు మాట్లాడిన మాటలకు, నువ్వు రెచ్చగొట్టే విధానాలకు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈ బిడ్డలు చనిపోతారు. ఏది ఏమైనా పార్టీకి పక్క రాష్ట్రంలో నష్టం జరిగినా తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పి తెలంగాణ ఇచ్చిన మహాతల్లి సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. సన్యాసి నువ్వు సన్యాసివి. ఆ సోనియమ్మ గిట్ట తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ నాంపల్లి దర్గా కాడ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రామగుండం నాయకులు, టీఆర్ఎస్ పార్టీ రామగుండం నాయకులు మది టర్నింగ్ కాడ అల్లాకే నా పే ఖైరాత్ దేవ్ బాబా అనుకుంటే అడకచ్చేటోళ్ళు మీరు అంతా కలిసి. మీరా సోనియా గాంధీ గురించి, రాజ్ ఠాకూర్ గురించి, రేవంత్ రెడ్డి గురించి నువ్వా మాట్లాడేది? సిగ్గు శరం ఉండాలి. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, ఇకనైనా పద్ధతి మార్చుకో, ప్రజాక్షేత్రంలోకి రా, ప్రజల మధ్యలో ఉండు, ప్రజా సమస్యలను ప్రశ్నించు. అంతే తప్ప
ఏకవచనంతో ఇష్టం వచ్చినట్టు సోనియా గాంధీని, రాజ్ ఠాకూర్ను, శ్రీధర్ బాబును, రేవంత్ రెడ్డిని మాట్లాడితే సహించే ప్రసక్తి లేదు. ఖబర్దార్. జై కాంగ్రెస్ పార్టీ, జై సోనియమ్మ, జై మక్కాన్ సింగ్, జై శ్రీధర్ బాబు.